అందరికీ నమస్కారాలు. శ్రీ 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 పోలేరమ్మ తల్లి గారి ఆశీర్వచనాలు ఆశీర్వాదాలు అన్నీ కూడా అల్లూరు గ్రామానికి చెందాలని, ఆ తల్లి దీవెనలు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ముంగిట, ప్రజల యొక్క గడప దగ్గర ఆ తల్లి దీవెనలు ఉండాలని ఈ రోజున అల్లూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ పేట ఏరియాలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఈ రోజున జాతర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అనాదిగా కూడా ఈ గ్రామంలో అందరి ఆమోదయోగ్యమైనటువంటి తల్లిగా, అందరికీ తల్లిగా ఈ రోజున ఈ కార్యక్రమాలు పండుగ నెలలో జనవరి మాసంలో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుని నేడు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఈ రోజున మా అల్లూరు పేటలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నడుం బిగించి ఆ తల్లి యొక్క దీవెనలు అందరికీ చెందే విధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి, ముఖ్యంగా ట్రస్టీ మేడ రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి పలగాడి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. అందరూ కూడా శ్రమ కోర్చి ఆ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండే విధంగా చేస్తున్నందుకు ఈరోజు వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా 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 మెరుగైనటువంటి విధానంలో ప్రశాంతంగా ప్రజల ముంగిటికి అమ్మవారిని తీసుకుపోయే విధంగా నిర్వహించాలని, ఆ తల్లి దీవెనలు ఈ అల్లూరు మండలంలో ప్రతి రైతు గుండెల్లో ఉండే విధంగా పాడి పంటలు ప్రశాంతంగా పండుకుని ఈరోజు అందరూ ఇంత వెలుగులు నిండే విధంగా ఆ తల్లి దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ, స్థానిక ఎమ్మెల్యేగా నా కర్తవ్యం ఎంతవరకు నిర్వర్తించగలవో అంతవరకు ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం కూడా తల్లి దీవెనలతో నేను కూడా ముందుకు పోతానని ఈ రోజున ఆ తల్లిని దీవెనల కోసం ఈ రోజున రావటం జరిగింది.
శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం ఈ సంవత్సరం కావలి నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. పోలేరమ్మ తల్లి అల్లూరు గ్రామమే కాదు, మన జిల్లా, రాష్ట్రం, దేశంలో ఎక్కడున్నా పోలేరమ్మ తల్లి ఉత్సవానికి ఈ ప్రాంత ప్రజలందరూ ఎక్కడున్నా కూడా వచ్చి ఆ తల్లికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి దీవెనలు పొంది వెళ్ళడం ఆనవాయితీ. కృష్ణారెడ్డి గారు కూడా ఈ గ్రామ అల్లుడు. ఇక్కడి నుంచే వారి సతీమణి కూడా ఇక్కడే విద్యాభ్యాసం, వారు ఇక్కడే వివాహం చేసుకోవడం. ఈ సంవత్సరం వారికి అనేక సంవత్సరాలుగా వారు ఈ దేవస్థాన కార్యక్రమాలకు దాతగా ఉన్నారు. ఈ సంవత్సరం స్వయంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఆ తల్లి కృష్ణారెడ్డి గారికి కల్పించింది. వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిని ఆహ్వానించారు, వారు కూడా విచ్చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. ఈ దేవస్థానానికి ప్రతి ఏటా పోలేరమ్మ తల్లి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ముఖ్యులందరినీ కూడా స్వయంగా కృష్ణారెడ్డి గారు, దేవస్థాన కమిటీ అందరూ ఆహ్వానించారు. వారందరూ కూడా ఈ తల్లి దీవెనలకి వచ్చి తల్లి ఆశీస్సులు పొంది వెళ్తారని కూడా తెలియజేస్తారు.
కొద్దిగా వెనక జరగండి అందరూ. రవి వస్తున్నాడు చూడు. నేను వస్తాను. దశాబ్దాల తరబడి అల్లూరు ప్రాంతంలో వెలసినటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరలో పాల్గొనేటువంటి ఒక మహద్భాగ్యం ఈరోజు మా అందరికీ కలిగింది. గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, ఈ ఆలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి ఆహ్వానించిన మేరకు మేమందరం కూడా అమ్మవారి సందర్శనార్థం ఇక్కడికి వచ్చాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అమ్మవారిని కోరుకున్నది కూడా ఒక్కటే. ఇవాళ ఎటువంటి పోలేరమ్మ దగ్గర కోరుకోవాల్సినది మంచి ఆరోగ్యం ఇవ్వమని. పోలేరమ్మగా ఆ తల్లిని కోరుకున్నాం. సకల అరిష్టాలని హరించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంతో సహకరించి అన్ని వేళలా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, సకల సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ కూడా మరి వెరసిల్లాలని చెప్పి కోరుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో ఇవాళ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు,
కృష్ణారెడ్డి గారు, మా జాతీయ పార్టీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మా సోదరి ప్రశాంతి రెడ్డి గారు, అలాగే రవిచంద్ర గారు, గిరి గారు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాం. అందరి దగ్గర ఈరోజు అమ్మవారి ఆశీస్సుల్ని అందరి ముందు అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి తోడుగా అమ్మవారు మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలేరమ్మ తల్లి జాతరకి రావడం చాలా సంవత్సరాలుగా వస్తున్నాం ఇక్కడికి. ఆ తల్లి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ, ఆర్థిక ఇబ్బందుల్లో సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రానికి, ఆ నాయకులకి, కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రజలందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుండా ఈరోజు చాలా ఈ అలంకరణ కానీ మన కావ్య కృష్ణారెడ్డి గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో గతంలో నేను చూసిన వాటికంటే ఈరోజు చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినారు. తల్లి అలంకరణ కానీ, దేవాలయం అలంకరణ కానీ వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.